మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరుల కొరత అధికంగా ఏర్పడి ఫలితంగా పశుగ్రాసంలో కూడా తీవ్ర కొరత ఏర్పడుతుంది. పశుగ్రాసం కొరత ఏర్పడటం వల్ల దేశంలో నానాటికి పశు పోషణ కూడా తగ్గిపోయి పశు సంపద కూడా తగ్గిపోతుంది. ఇట్లాంటివి ఎద్దడి పరిస్థితుల్లో పెంచుకోవటానికి అంటే పశుగ్రాసంగా పెంచుకోవటానికి రూపొందించబడ్డదే ఈ ముళ్ళు లేని పలకజెమ్ముడు. ఇది చాలామందికి పలకజెమ్ముడుగా నాగజెమ్ముడుగా పరిచయమైన మొక్క. ఈ పలకజెమ్ముడుకు దొడ్డు చాలా వాడిగా ఉండే ముళ్ళు ఉండడం వల్ల పశువులు కూడా వెళ్ళవు, దీన్ని కంచగా వేస్తారు. అయితే ఈ రకంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కేవలము ఎలాంటి ముళ్ళు లేని మొక్క, దీనికి ముళ్ళు అనేది ఉండదు. అలాగే దీనికి ఎలాంటి నీటి సదుపాయం కూడా అవసరం లేదు. నీరు సదుపాయం అవసరం లేకుండా కూడా మొక్క పెరిగి చాలా విస్తారంగా పెరుగుతుంది. ఒకవేళ మనం నీరు ఎక్కువ ఇచ్చినట్టయితే మొక్క చచ్చిపోతుంది. సహజంగా వర్షపాతం కనుక ఉన్నట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అదనంగా మనం ఎరువు నీరు ఇవ్వాలనుకునే ప్రయత్నం చేస్తే మొక్క పోతుంది. కాబట్టి ఈ రకాన్ని మనం రైతులు కనుక పొలాల గట్లెంబడి అంచులెంబడి కనుక వేసుకున్నట్టయితే ఇది మేలైన పశుగ్రాసంగా పనికొస్తుంది. ఒకసారి మొక్క నాటేసిన తర్వాత దాదాపు 3 నుంచి 6 నెలల వరకు, అంటే నేల సారాన్ని బట్టి 3 నుంచి 6 నెలల వరకు పెంచిన తర్వాత కోత కోసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి కోత 3 నెలలకు ఒకసారి కోసుకోవచ్చు. దాదాపుగా ఒక మొక్క నుంచి 10 కిలోలు, అంటే కనీసంగా 10 కిలోల పశుగ్రాసం ఉత్పత్తి అవుతుంది. దీన్ని ముక్కలుగా నరికేసేసి పశువులకు వేసినట్టయితే పశువులు చాలా ఇష్టంగా తినడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మేత తినడం వల్ల పాల దిగుబడిలో కూడా వ్యత్యాసం కనబడుతుంది. పాల దిగుబడి హెచ్చినట్టు గుర్తించడం జరిగింది. అలాగే పాల నాణ్యత కూడా, పాలలో ఉండే ఎస్ఎన్ఎఫ్ కానీ ఫ్యాట్ కానీ అంటే కొవ్వు శాతము కూడా పెరిగింది. ఇది ప్రధానంగా ఇప్పుడు కరువు ప్రాంతాల్లోనూ మెట్ట వ్యవసాయం చేసే ప్రాంతాల్లో చేలగట్లెంబడి కనుక రైతులు వేసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో ఆ రైతు కనీసం ఒక 2-3 పశువుల్ని హాయిగా పెంచుకోవడానికి అవకాశం ఉన్న పశుగ్రాసపు మొక్క. ఈ మొక్క ప్రవర్ధనం అనేది, అంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవడం కూడా చాలా సులభము. ఈ మొక్క ఇట్లా పలకలుగా పెరుగుతూ విస్తరిస్తూ ఉంటుంది. ఈ పలకను కత్తిరించేసేసి భూమి వర్షాకాలంలో కనుక నాటుకున్నట్టయితే అది వేరు తొడిగేసి నిలదొక్కుంటుంది. ఆ తర్వాత అది లేస్తూ ఉంటుంది. తర్వాత మనకి ఎన్ని మొక్కలు కావాలనుకున్నా కానీ అన్నీ వాటిని కండాల నుంచి తీసేసుకొని ఆ మొక్కలు కత్తిరింపులు పెట్టుకోవడం ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఓసారి పూర్తి పలక మొత్తంగా పెట్టుకోవాలనే అవసరం కూడా లేదు. దాన్ని 2 భాగాలు 3 భాగాలు చేసి కూడా భూమిలో నాటితే వేరు తొడిగే స్వభావము దీనికి ఉంది. కాబట్టి ప్రవర్ధనం అనేది కూడా చాలా తేలిక విషయమే. ఒకవేళ తెలియని పరిస్థితుల్లో మనం కనుక అధికంగా దీనికి పోషకాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఈ విధంగా కుళ్ళు ఏర్పడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పోషకాలు కానీ నీళ్లు కానీ అధికంగా ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తే దానికదే పెరుగుతుంది. దాదాపుగా సంవత్సరంలో మనం 4 సార్లు కోత తీసుకోవచ్చు. పొలం గట్ల వెంటి చిలకలెంబడి కనుక వేసుకున్నట్టయితే విస్తారంగా పెరిగి కనీసం ఒక రైతు ఒక 3-4 మేకలు, ఒక 4-5 పాడి పశువుల్ని కూడా సాదుకోవడానికి అవకాశం ఉంది. కోసుకొచ్చుకొని మోసుకొని తీసుకొచ్చుకొని ముక్కలు చేసేసి వేసుకోవటం ఒకటే దీంట్లో ఉన్న శ్రమ. అయితే ఎలాంటి నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా సాగవుతుంది. కాబట్టి మనకు ఇటు తెలంగాణ అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవడానికి చాలా అనుకూలతలు ఉన్న పశుగ్రాసంగా దీన్ని గుర్తించడం జరిగింది.